దీన్ని సరే దీన్ని హార్డ్నెస్ టెస్టర్ అంటారండి. ఈ కార్బన్ వేసిన తర్వాత ఇది 12 డ్రాప్స్ వేయాలి. ఇది 12 డ్రాప్స్ వేసిన తర్వాత pH 6 అని ఉంటుంది. ఇది ఒక డ్రాప్ వచ్చి 50 హార్డ్నెస్. ఎన్ని డ్రాప్స్ పడితే అంత హార్డ్నెస్ ఉన్నట్టు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కడకండ్ల ఇది బోర్ వాటర్, డైరెక్ట్ బోర్ వాటర్. ఇది నేను ట్రీట్ చేసింది. తర్వాత ఆఫ్టర్ సాఫ్ట్నర్ వాటర్. ఇది ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ బోర్ వాటర్ చూద్దాం. దీంట్లో 10 ml వేసుకోవాలండి. 10 ml వేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ వేసుకోవాలి. వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇది TH2, ఇది 12 డ్రాప్స్ వేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ రెడ్ కలర్లో ఉంటే ఇలా ఉంటే హార్డ్నెస్ ఉన్నట్టు. హార్డ్నెస్ని గుర్తించాలంటే ఈ కలర్ ఉంటే హార్డ్నెస్ ఉన్నట్టు. సో ఎంత హార్డ్నెస్ ఉందనేది దీంతో డ్రాప్ చేయాలి. ఒక్కొక్క డ్రాపు 50 హార్డ్నెస్. 1 2 3 4 5 6 7 8 9 10 డ్రాప్స్ చేశాను. బ్లూ అయింది. అంటే ఒక్కొక్కటి 10 × 5 అంటే 500 హార్డ్నెస్ ఉంది. ఇప్పుడు నేను ట్రీట్ చేసిన వాటర్ చూద్దాం. ఇది సాఫ్ట్నర్ అయిన తర్వాత సేమ్ అలాగే మీకు అర్థమవుతుంది సార్. టెస్ట్ అర్థం. తర్వాత మళ్ళీ TH2ని 12 డ్రాప్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే ఇందులో కూడా హార్డ్నెస్ ఉంది. అంటే ప్రతి దాంట్లోనే హార్డ్నెస్ ఉంటుంది. ఎంత ఉందనే చూద్దాం ఇప్పుడు. 1 2 3 అంటే 150. ఇది బ్లూ అయిపోయింది. అంటే ఇప్పుడు హార్డ్నెస్ ఇంతకుముందు 500 ఉండేది, ఇప్పుడు 150 చేసాం. అంటే మిషన్ వేసింది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. 180 వరకు 180 బిలో ఉండాలండి హార్డ్నెస్ అనేది. 180 దాటితే మీ కాల్షియం మెగ్నీషియం ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటే ఇంకా ఆ స్కేలింగ్ రాదు. థ్యాంక్ యూ.